చూడండి, అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడానికి లేని స్తోత్రాలు నాయన. వినిచిన వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా. రక్షణ భాగ్యం దయచే ప్రభా. నేను ప్రభా వాక్యము విని ప్రభా అనుసరించే భాగ్యం నడుచుకునేటకు సహాయం చేయ ప్రభా. విడిచిపెట్టేవారిగా కాకుండా ప్రభా వాక్యమును అనుసరించే భాగ్యమును దయచే ప్రభా. వాక్యం మా హృదయాలను నింపుకునేటకు సహాయం చేయ ప్రభా. వాక్యం ద్వారాగా మేము ధ్యానించుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఏ వాక్యం అయితే విత్తబోచున్నారో ఆ వాక్యము మా హృదయాలలో ఫలించుటకు సహాయం చేయమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని స్నామంలో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. మనము కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేయుచున్నాము. కానీ ప్రార్థన చేసినప్పుడు ఏమి అడుగుచున్నామో అవి మనము పొందుచున్నామని నమ్మాలి. అంతేగాని మనం కన్నీరు విడిచుచు ప్రార్థన చేసినప్పుడు అపనమ్మకంగా అయితే చేయకూడదు. ఎందుకంటే మన నమ్మకమును కలిగినే చేయాలి. ఎందుకంటే కన్నీరు ఎప్పుడు కూడా వ్యర్థము కానేరదు. ఎందుకంటే కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేస్తే అనేకమైన శక్తులు పొందుకున్నారు. అనేకమైన అద్భుత కార్యములు జరిగాయి. కన్నీటి ప్రార్థన ద్వారా అనేక మంది బిడ్డలని సంపాదించుకున్నారు. దానియేలు సింహపు బోనులో నుండి కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేశాడు. దేవుడు ప్రార్థన చేసిన సింహముల బోనులో నుంచి వారిని తప్పించలేదా? ఇశ్రాయేలు ప్రజలను తప్పించలేదా? అలాగే మన ప్రార్థనను కూడా దేవుడు ఆలకిస్తాడు. కానీ దేవుడు మన ప్రార్థన ఆలకించాడని మాత్రమే మనం నమ్మాలి. మనం కీర్తనలు 56:8 చూద్దామండి. నా సమాచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డెలో నుంచబడి ఉన్నవి. అవి నీ కవిలేనెన్నో కనబడును కదా అని అంటున్నాడు. నా సమాచారం ఎక్కడ ఉన్నది? నీవు లెక్కించి ఉన్నావు అని అంటున్నాడు. నా కన్నీళ్లు నీ బుడ్డెలో నిండి ఉన్నవి. నీవెందు నా కన్నీళ్లు చాలా నీ బుడ్డెలో నిండి ఉన్నవి అని అంటున్నాడు. ఇక్కడ దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడం అంటే దేవునికి మన బాధ్యతను తెలియచేయడమే. దేవుని ఎదుట కన్నీళ్లను విడిచి ప్రార్థన చేసినప్పుడు మన బాధ్యతను దేవునికి అప్పగించినప్పుడు మనం ఏం చేయాలంటే అప్పగించాం కదని దేవుని మీద భారము వేసి వెదరికి వెళ్ళాలి. అప్పుడు దేవునికి సాధ్యం కాదంటే ఏది ఉండదు. ప్రతిదిని కూడా సాధ్యమే. యుద్ధం ఎవరిది? యెహోవాయే. మన తరపున యుద్ధం చేయువాడు యెహోవాయే. యెహోవా తప్పగా ఇంకెవరును కూడా మన నుంచి యుద్ధం చేయువారు ఎవరును కూడా మనం నిమిత్త మాత్రమే. కానీ దేవుడైతే సమస్తమును కూడా ఎరిగి ఉన్నవాడు, సమస్తమును కూడా చూచుచున్నవాడు. ఆయనకి చాటు మరుగైనది ఏదీ లేదు కూడా. ప్రతిదీ చూస్తున్నాడు. ఇశ్రాయేలీయులు కన్నీరు విడుచుచు బానిసత్వము నుండి విడుదల పొంది ఉన్నారు. అలాంటి విడుదల మనకు కూడా దేవుడు కలగజేస్తాడు. ఒకసారి బైబిల్లోకి వెళ్దామండి. నిర్గమకాండము 3:7 చూద్దాం ఒకసారి. పనులలో తనను తాను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములను నాకు తెలిసే ఉన్నది. ఇశ్రాయేలీయుల ప్రజలు అరణ్యవాసంలో ఉండి కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేసినప్పుడు బానిసత్వము నుండి వారు విడుదల పొందారు కదా. పనులలో తనను తాను కష్టపెట్టుకుని వారిని బట్టి వారి పెట్టిన మొరను బట్టి వింటిని, వారి దుఃఖ దినములు నేను తెలుసుకుంటున్నాను. దుఃఖ దినములు ఎలా బానిసత్వము నుండి విడిపించిన వాడు దేవుడు. అలాంటినప్పుడు మనల్ని కూడా విడుదల కలగజేస్తాడు. నీ బానిసత్వంలో నుండి మన బానిసత్వంలో నుండి దేవుడు విడిపించాడు ఇశ్రాయేలు ప్రజల్ని. మనల్ని కష్టాల గుండా కూడా అలాగే విడిపిస్తూ ఉంటాడు. విడుదల కొరకు దేవుని సన్నిధిలోనే మనం ఏం చేయాలి? మోకరించి కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేయాలి. అది మానేసి ఏం చేస్తామంటే మనుషులకు కనబడే రీతిగా వేషధారుల వలె మనము కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేస్తున్నారు. కానీ అది కాదు కావాల్సింది. కన్నీళ్లు విడిచుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. హన్నా కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేసి ఎవరిని సంపాదించుకుంది? ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నది. మనము కూడా కన్నీళ్లు విడిచుచు మన బిడ్డల కోసము అందరి కోసము కూడా మనము కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేసుకోవాలి. 1 సమూయేలు 1:10 చూద్దామండి. బహు దుఃఖ క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను. ఎవరు? హన్నా దేవుని సన్నిధిలో బహు దుఃఖాకాంతురాలై యెహోవా సన్నిధిలో ప్రార్థించుచు బహుగా ఏడ్చెను. అన్న కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేసి ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నది. నీవు కూడా అలాగే కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థన ఆలకించి నీకు ప్రతిఫలము దయచేస్తాడు. నీవు కన్నీళ్లు విడిచుచు
ప్రార్థన చేయాలి. నీకు కావాల్సింది నువ్వు పొందుకునేంత వరకు కూడా దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్లు విడిచుచు కూడా, కన్నీరు కాచుచు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు కంపల్సరీ కూడా ఆలకిస్తాడు. ముందు నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ పక్క వారికి ప్రార్థన చేయమని అంటాం కాదు. నీ తోటి వారికి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయండి కష్టం వచ్చింది అని అంటాం. ముందు నీకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఏం చేయాలంటే వెంటనే మోకరించి కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలము దయచేస్తాడు. హన్నాకు ఎలాగైతే ప్రతిఫలం దయచేస్తాడో, ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగైతే బానిసత్వమును తప్పించాడు, అలాగే నిన్ను కూడా తప్పిస్తాడు. అలాగే నీకు కూడా దయచేస్తూ ఉంటాడు దీవెనలు. యెషయా 38:5 ఒకసారి చూద్దామండి. నీవు కన్నీళ్లు విడిచుచుండుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించినని. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? హిజ్కియా ప్రార్థన చేశాడు. మంచం మీద ఉండి రోగి అయ్యిండి ప్రార్థన చేసి మన కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అలాగే అంగీకరించి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడని? 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. అలాగే దేవుడు కూడా ఇస్తాడు నీకు కూడానే. కానీ కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేయాలి. కన్నీళ్ళు మనం ఎప్పుడూ కూడా కన్నీళ్ళు, మన వేషధారుల వలె కాకుండా కన్నీళ్ళు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. మనుషులకు కనబడే రీతిగా కాదు, దేవునికి కనబడే రీతిగా, మనుషులు మెచ్చే రీతిగా కాదు, దేవుడు మెచ్చే రీతిగా మనము ప్రవర్తించాలి. దేవుడు మెచ్చే రీతిగా ప్రవర్తిస్తే మనకి ఏదైనా కూడా సాధ్యమే. కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ప్రతిఫలం దయచేస్తాడు. హిజ్కియాకి ఎలాగైతే 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడో మనకు కూడా దేవుడు అలాగే ఇస్తాడు. ఆరోగ్యం కావాలన్నా, ఆయుష్ కావాలన్నా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? కన్నీరు విడిచుచు ప్రార్థన చేయాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కన్నీరు విడిచు, మనకు ఆహారం కావాలంటే కన్నీరు విడిచుచు, ఆరోగ్యం కావాలంటే కన్నీరు విడిచుచు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు మనకి ప్రతిఫలము దయచేస్తాడు. మనం ఎప్పుడూ కూడా కన్నీళ్లు విడిచుచునే ప్రార్థన చేయాలి. నెహెమ్యా 1:4 చూద్దామండి. నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖములతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎక్కడ? ఉపవాసముండి కన్నీళ్లు విడిచుచు దుఃఖాక్రాంతులై ఉపవాసముండి ప్రార్థన చేశాడు. ఎవరు? నెహెమ్యా ప్రార్థన చేసి కన్నీరు కాచుచు ప్రార్థన చేశాడు. ఆ ప్రకారమే కట్టబడెను. నెహెమ్యా కన్నీరు విడిచుచు ప్రకారమునే కట్టబడిన. అలాగే నీ కుటుంబం కూడా కట్టబడాలంటే దేవుని సన్నిధిలో నీవు ఏం చేయాలి? కన్నీరు కార్చుచు చేయాలి. ఈరోజు నీ తల్లికి చెల్లి, అక్కకి చెల్లి సమాధానం లేదు, ఐక్యత లేదు, ఒక తండ్రికి ఐక్యత లేదు, ఒక తల్లికి ఐక్యత లేదు, ఒక సహోదరునితో ఐక్యత లేదు, ఒక భర్తకి భార్యకి కూడా ఐక్యత లేదు. ఈ రోజుల్లో కుటుంబం అంటే ఏంటంటే చల్లాచెదర అయిపోతుంది. కుటుంబం అంటే ఒకళ్ళక్కడ ఒకళ్ళెక్కడ ఉంటున్నారు. కానీ అలాగ కాదు. కుటుంబం అంటే అందరూ ఒక దిక్కున ఉండి సహోదర ప్రేమ కలిగి జీవించటమే అదే నిజమైన కుటుంబం, అదే నిజమైన మనశ్శాంతి, అదే నిజమైన రక్షణ కూడా. నీ కుటుంబం కట్టబడాలి అంటే ఎక్కడ ప్రార్థించాలి? నువ్వు దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నీ ప్రార్థనను అంగీకరిస్తాడు. 2వ దినవృత్తాంతంలో 34:27 చూద్దామండి. నా సన్నిధిని నీవు తగ్గించుకుని నీ వస్త్రములను చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను అంగీకరించి తిని అని అంటున్నాడు. ఎలాగూ? నీవు నా సన్నిధిలో ప్రార్థించావు, నీవు నా తగిన సమయమునందు నీవు ప్రార్థన చేశావు, వస్త్రములను చింపుకొని నా సన్నిధిని నీవు కన్నీరు విడిచితివి గనుక నీకు మనశ్శాంతిని నేను నిన్ను అంగీకరించి తిని, నీ ప్రార్థన నేను ఆలకించి తిని అని అన్నాడు. ఎవరు చేశారు? యెషయా కార్చిన కన్నీరు. ఏ అపాయము కలగలేదు, ఏ అపాయము రాకోకుండా దేవుడు వారిని కాచి కాపాడాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూసి తిని. ఏ అపాయమును కూడా రాకుండా ఉండాలంటే దేవుని సన్నిధిలో నీవు ఏం చేయాలి? కన్నీరు కార్చాలి. కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో నీవు ఓరిని వేడ్చి మోకాళ్ళు అరిగిపోయేలాగా, కన్నీళ్ళు ఇంకిపోయేలాగా ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనకు ప్రతిఫలము దయచేస్తాడు. అది ఎంతటి చిక్కి సమస్య అయినా సరే దేవుడు ఆ సమస్య నుండి నిన్ను తప్పిస్తాడు. ఎంతటి శోధన అయినా సరే దేవుడు నిన్ను ఆ శ్రమ నుండి తప్పిస్తాడు. నీకు అనేక రోగము రావచ్చు, లేకపోతే నీకు
క్షీణించిపోవచ్చు, లేకపోతే నీ కుటుంబం కట్టబడినదిలాగా లేకపోవచ్చు. అయినా సరే దేవుడు నీ ప్రార్థనను కూడా ఆలకిస్తాడు. అప్పుడు దేవుడు నీ ప్రార్థనకి ప్రతిఫలము దయచేస్తాడు. నీవు ఉపవాసం ఉండి మనుషులకు కనబడే రీతిగా కాదు, దేవుడికి కనబడే రీతిగా, దేవుడు మెచ్చే రీతిగా ప్రార్థించాలి. మనుషులు మెచ్చే రీతిగా కాదు. ప్రార్థనలో ఎన్ని రకాలు ఉండవు. దేవుడు ఒకటే ప్రార్థన అన్నాడు. నీవు కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను అంగీకరిస్తానని అంటున్నాడు. నువ్వు ఏ రీతిగా పెట్టుకుంటున్నావు, నీ మనసు ఎలాగుంది, నీ హృదయం ఎలాగుంది, ఒక్కసారి ఆలోచించుకో ప్రియ సహోదరి సహోదరులారా. దేవుడు నీ ప్రార్థనను అంగీకరిస్తానంటున్నాడు. ఎవరి ప్రార్థన కాదు, నీ ప్రార్థననే దేవుడు అంగీకరిస్తానంటున్నాడు. నిన్నే దీవిస్తానంటున్నాడు, నిన్నే ఆశీర్వదిస్తానంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మీ హృదయాన్ని దేవుని వైపు తిప్పండి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన కంపల్సరీ ఆలకిస్తాడు. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండునుగాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం ప్రభువా. మేము ప్రార్థించేవారుగా ఉండుటకు సహాయం చేయ ప్రభువా. నిన్ను విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభువా, నిన్ను గైకునేవారుగా ప్రభువా, ఆలకించేవారుగా ఉండమని అడుగుచున్నాను నేను ప్రభువా. మా శత్రువులు మిత్రువులు దీవించినాను, ధనికులనేమి భేదలనేమి దీవించినాను ప్రభా. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు దీవించినాను ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుతున్నారో వారి వాహనంలో వారి గృహాలకు చేర్చినాను ప్రభా. ఎవరెవరైతే నేను ప్రభా చేతి పనులు చేర్చినారో వారి చేతి పనులను దీవించినాను ప్రభా. మన ప్రభా నీకు స్తోత్రము, నీకు వందనాలు నాయన ప్రభా. నజరేయుడా నీకు వందనాలు నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచే ప్రభా. మెదవరాలు బిడ్డలని, యవనస్తుని, యవనరాలని, బాలికలని, బాలింతలను దీవించినాను ప్రభా. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా నేను పరిశుద్ధాత్మ కుమ్మరించమని అడుగుచున్నాను ప్రభా. పని లేని వారికి పని దయచే ప్రభా. పని ఉన్న వారికి శక్తిని, బలంని దయచే ప్రభా. గెలిచిన వారిని వచ్చిన వారు సురక్షితంగా వారి గృహాలకు చేర్చినాను ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుపు దయచే ప్రభా. గర్భిణీ స్త్రీలకు పిల్లలు లేని వారి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇంకా నువ్వు ఎవరినైతే మర్చిపెట్టే వారందరినీ దీవించి నాయన ప్రభా. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. నిత్యము నేను స్తుతించేవారిగా ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల చేసిన అపరాధములను ప్రభా మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను కూడా క్షమించము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. నా కుటుంబం పైన, వాక్యం పైనను, చూచుచున్న వారిపైనను, వినిచున్న వారిపైనను సదాకాలముని కృపతోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.